ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపు ఆసక్తికరంగా మారుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితాలు తేలేలా కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు పూర్తి అయిన కౌంటింగ్ లో తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే పుంజుకుంటామని బీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా మారుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలేలా కనిపించడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే 3 రౌండ్లు ముగిశాయి. 3 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇంకా 4వ రౌండ్ మరి కాసేపట్లో 4వ రౌండ్ లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. 4వ రౌండ్లో 48,000 చిల్లర ఓట్లు లెక్కించాల్సి ఉందని చెప్పొచ్చు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తుది దశకు చేరిందని చెప్పొచ్చు. ఈ 3 రౌండ్లకు సంబంధించి ఇప్పటికే తీన్మార్ మల్లన్న సుమారుగా 20,000కు పైగా ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఆయన 1,00,000 ఓట్లకు, అంటే టోటల్గా ఆయన 1,00,000 ఓట్లకు క్రాస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ చివరి రౌండ్ వరకు కూడా 1,20,000 నుంచి 1,30,000 ఓట్ల వరకు తీన్మార్ మల్లన్నకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో 1,30,000 ఓట్లు వచ్చినప్పటికీ కూడా గెలుపు కోటా ఓట్లు రావాలంటే ఇంకా 20 నుంచి 30,000 ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓటు చాలా కీలకంగా మారింది. ఆ ఓట్ల లెక్కింపులో తన విజయావకాశాలు ఉంటాయని కూడా తీన్మార్ మల్లన్న భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో 25,000 ఓట్లతో కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సెకండ్ ప్రాధాన్యత ఓటు ఏకపక్షంగా తనకే పడుతుందని కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే భావిస్తున్నారు. ఇటు బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామమాత్రపు పడ్డాయి. ఓట్ల చీలిక తప్ప వారికి పెద్దగా గెలుస్తారని అంచనాలు అయితే లేవు. ఆశలు కూడా వదులుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య పోరైతే కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చెల్లని ఓట్లు ఇటు అభ్యర్థులకు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకంటే పట్టభద్రులకు సంబంధించి ఓటు చాలా అంటే చదువుకున్న వారు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా దాదాపు 20,000 ఓట్లకు పైగా చెల్లని ఓట్లు పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అఫీషియల్గా మాత్రం 2 రౌండ్లు ముగిసే వరకు కూడా 15,000 ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించారు. 3వ రౌండ్ ముగిసింది. ఇంకా అఫీషియల్ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ 3 రౌండ్లు కూడా దాదాపు 5,000కు పైగా చెల్లని ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో ఓవరాల్ గా 3 రౌండ్లకు సంబంధించి 20,000కు పైగా చెల్లని ఓట్లుగా అధికారులు కూడా పరిగణించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు అభ్యర్థులు ఆత్మ పరిశీలనలో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చెల్లని ఓట్లకు సంబంధించి 20,000 ఓట్లు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి 20,000 ఓట్ల తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ ఓట్ల చెల్లని ఓట్లు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా చెల్లని ఓట్లకు సంబంధించి చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. కొంతమంది అభ్యర్థికి సంబంధించిన ఫోటోపై రౌండప్ చేయడం, రైట్ క్లిక్ పెట్టడం, కొంతమంది వారి వద్ద ఉన్నటువంటి పెన్నుతో రైట్ క్లిక్ కొట్టడం, సిగ్నేచర్ పెట్టడం, అదేవిధంగా కొంతమంది రైట్ క్లిక్తో పాటు ఫోన్పే నెంబర్ కూడా అక్కడ రాసేటటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మరికొంతమంది మాత్రం ఎవరైతే నచ్చని అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన ఫోటో పక్కన బూతులు కూడా రాయడం వంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిణామాలు అధికారులతో పాటు అక్కడ ఏజెంట్లకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మనతో పాటు కొంతమంది నిన్నటి నుంచి ఏజెంట్ గా ఉన్నటువంటి ఓయూ విద్యార్థి నేత కూడా ఉన్నారు. బ్రదర్, చెప్పండి, గతంతో పోలిస్తే ఈసారి కూడా అంటే చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెల్లని ఓట్లు, ఎటువంటి ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్నారు అధికారులు? గతంలో 21,000 ఓట్ల వరకు అయితే చెల్లని ఓట్లు ఉన్నాయి. కానీ ఈసారి అనూహ్యంగా తగ్గుతాయని చెప్పేసి భావించాం. కానీ అనూహ్యంగా 21 ఓట్లను దాటి ఈసారి 25,000 నుంచి 30,000 మధ్యన చెల్లని ఓట్లు పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ చెల్లని ఓట్లలో చాలామంది కూడా కేవలం రౌండప్ చేయడం, లేదంటే టిక్ మార్క్ చేయడం, కొంతమంది ఎంటీగా ఏ నెంబర్ వేయకుండా అమాదం మలిచి ఇచ్చినటువంటి పేపర్ని అమాదం అందులో ఫోల్డింగ్ని తీయకుండా కూడా
బ్యాలెట్ బాక్స్లో వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్నిట్లల్లో చెప్పినట్టు ఫోన్పే అని రాయడం, కొన్నిట్లల్లో వాళ్ళ పేరు రాయడం, ఒక బ్యాక్ సైడ్ సంతకాలు పెట్టడం, బ్యాక్ సైడ్ ఓన్లీ 1 నెంబర్ అని వేయడం, 1 నెంబర్ వేసి సైన్ చేయడం, ఇట్లా విచిత్రమైనటువంటి ఓటింగ్ అయితే కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ అని తెలిసి కూడా వీళ్ళు వేసారు, లేకపోతే కావాల్సుకొని వాళ్ళు ఈ కౌంటింగ్లో ఈ మా యొక్క రిప్రజెంటేషన్ వాళ్ళకి తెలవాలని చెప్పేసి వాళ్ళు వేసారని చెప్పేసి అది సెకండ్ థింగ్. అయితే మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే సెకండ్ రౌండ్ వరకు అయితే 15,126 రద్దయిన ఓట్లు ఉంటే అందులో మెజార్టీ రద్దయిన ఓట్లన్నీ కూడా మల్లన్నయ్య ఉన్నాయి. మల్లన్నకి నెంబర్ ముంగల కేవలం 2 అన్న నెంబర్ వేయడం వల్ల, 1 లేకపోవడం వల్ల 2 అని సింగిల్ వేయడం వల్ల కూడా రద్దయినాయి. ఆ తర్వాత రద్దయిన ఓట్లలో ఎక్కువ భాగం రాకేష్ రెడ్డి నుంచి కూడా ఉన్నాయి. కొంతమంది ఓన్ పెన్ తీసుకొని 1 నుంచి 52 నెంబర్లు వేసినటువంటి ఉన్నాయి. కొన్ని 1 నుంచి 5 వరకు సీరియల్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఓన్ పెన్ ద్వారా. అవన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోయినాయి. అంటే పోయినసారి లెక్క స్టిక్ట్ కనుక అంటే A to Z వేస్తే నెంబరింగ్ సిస్టమ్ లేదంటే రోమన్ నెంబర్ సిస్టమ్ కనుక వేసిన అట్లనే వేయాలని చెప్పి స్టిక్ట్ రూల్స్ ఉంటే మాత్రం నాకు తెలిసి ఈసారి 45,000 నుంచి 45,000 వరకు కూడా ఓట్లు రద్దయినటువంటి పరిస్థితి చూడబోదు. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, రౌండ్ అప్ చేసి నేమ్ పక్కన నిజంగా ఇది పట్టభద్రులు అవగాహన లోపం అనుకోవచ్చా, అతిగా ఈ ఘటనలకు పాల్పడి ఉండొచ్చు అంటారా? వాస్తవానికి ఓటెట్టేయాలని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పట్టభద్రుల మీద ఉన్నది. ఇది ఖచ్చితంగా పట్టభద్రుల అవగాహన రహితమైనటువంటిది. ఎట్ ద సేమ్ టైం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇంకా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది. చాలా మంది కూడా వీడియోలు కూడా మొత్తానికి అయితే ఇది చూసుకోవచ్చు. చెల్లని ఓట్ల ఇక్కడ కీలకంగా మారాయి. అభ్యర్థుల గెలుపు అంచనాలను కూడా తలకిందులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే 3వ రౌండ్ ముగిసింది, 4వ రౌండ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో మాత్రం అయితే గెలుపోవటములను గెలుపుకు సంబంధించిన కోటా ఓట్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి 2వ ఓట్ల ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం కానుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.